బాహుబలి ది కంక్లూజన్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకకు టాలీవుడ్, బాలీవుడ్ల నుంచి అతిరథ మహారథులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో హైలైట్స్ చూస్తే, ఈ సినిమా కోసం పనిచేసిన టెక్నీషియన్స్ కోసం ఒక్కో పాట షూట్ చేసి వారికి అంకితం చేశారు. ఈ సినిమా ఇంకా పూర్తి కాలేదని, షూటింగ్ పార్ట్ మాత్రమే పూర్తయిందని, విజువల్ ఎఫెక్ట్స్ తమ చేతికి వస్తే కానీ సినిమా పూర్తయినట్లుగా తాను భావించడం లేదు అన్నారు రాజమౌళి. తన తమ్ముడు రాజమౌళిని ఆశీర్వదిస్తూ కీరవాణి ఓ పాట పాడారు. అన్నయ్య నోటి వెంట పాట రాగానే వేదిక మీద ఉన్న రాజమౌళి ఒక్కసారిగా కంటతడి పెట్టారు. తెలుగు సినిమా స్థాయి పెరిగిందని చెప్పడానికి బాహుబలి నిదర్శనమన్నారు కెమెరామెన్ సెంథిల్ కుమార్. బాహుబలి భారతీయ సినిమా మీద ఎంతో ప్రభావం చూపింది అని అన్నారు నటుడు సుబ్బరాజు. సత్యరాజ్ కంటే తన పేరు కట్టప్పగానే భారతదేశం మొత్తం గుర్తిస్తుంది అని అన్నారు సత్యరాజ్. తననంతా తెలుగమ్మాయిగానే గుర్తిస్తున్నారని ముద్దగా చెప్పింది తమన్నా. స్పీల్బర్గ్ బాహుబలిని చూసి ఇండియన్ మూవీ గురించి మాట్లాడమని ఆయనకు చెప్తాను అన్నారు రెబల్ స్టార్ కృష్ణమరాజు. మొఘల్ ఏ ఆజం తర్వాత మళ్లీ భారతీయ సినిమాను తలెత్తుకునేలా చేసిన సినిమా బాహుబలినే అన్నారు బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహర్. చాలా మంది హీరోల్లాగా ప్రభాస్లో గర్వం లేదు అన్నారు సంగీత దర్శకుడు కీరవాణి. తనకు ఎప్పటికీ ప్రభాసే ఫేవరెట్ కో స్టార్ అన్నారు భల్లాల దేవుడు రాణా. చివర్లో 2 డైలాగ్స్తో పాటు అందరికీ థ్యాంక్స్ డార్లింగ్స్ అంటూ కృతజ్ఞతలు తెలిపాడు ప్రభాస్.